మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 9వ తేదీ జనవరి మాసం 2024 సంవత్సరం మంగళవారం దిన పూజ్యానాంశము నిన్ను స్వస్థపరుచు యెహోవా. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని యొక్క సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అపారమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి చేర్చుకుని మీరిచ్చే జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరచడానికి కృపనిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవ, మాలో ఉండేటువంటి అవిధేయతను, చీకటిని, ఆయాసకరమైన విషయాలను, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని లోపల నాటబడి సరిచేయగలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే కృపను అనుగ్రహించండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. జీవార్థమైన మాటలు వినుచుంటుండగా మీ సంకల్పాన్ని, మీ ప్రేమను, మీ చిత్తాన్ని ఎరిగి ఉండుటకు సామర్థ్యాన్ని దయచేయండి. అయ్యా, ఇదిగో నైనా ఆత్మకార్యంలో ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో మీ కృపనివ్వండి, ఆదరించండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినపు పాఠ్యాంశము నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఈ మాట మనల్ని చాలా ఆదరిస్తూ ఉంటుంది. ఈ మాట మనల్ని చాలా బలపరుస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి ఈరోజు స్వస్థత, కొన్నిసార్లు ఆరోగ్యానికి స్వస్థత, కొన్నిసార్లు మనసుకు స్వస్థత, ఇలా స్వస్థత కొరకు మనం కనిపెట్టుకునేటప్పుడు మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆదరణ దైవికమైన సహాయము. ఈరోజు లోకంలో ఆరోగ్యం కొరకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఆసుపత్రులకు వెళుతున్నారు, కొంతమంది హోమియో అంటున్నారు, కొంతమంది ఆయుర్వేదం అంటున్నారు. మానసిక సమస్యల నిమిత్తమై రకరకాలైనటువంటి సైకాలజిస్టులను కూడా కలిసి ఆరోగ్యం కొరకు ఎదురు చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రకృతి వైద్యాలు వచ్చిన ఎన్నో రకాలైనటువంటి వైద్యాలు, చైనా వైద్యం, లేక కేరళ వైద్యము, ఎన్నో వైద్యాల గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా విశ్వాస జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానము దేవుడిచ్చేటటువంటి స్వస్థత. నిర్గమకాండ గ్రంథంలో ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే ఈ స్వస్థతను గురించి విశ్వాసుల్లో కూడా చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. అభిప్రాయాలు ఏదైనా ఆ వైద్యం చేసే వైద్యుడికి ఇవ్వబడినటువంటి ఔషధానికి ఉండే గుణం ఉంటుంది. మన స్వభావాన్ని బట్టి గుణం మారదు కదా. కనుక ఇక్కడ దేవుడిచ్చేటటువంటి యెహోవా అనుగ్రహించే స్వస్థతను గురించి మన సొంత అభిప్రాయాలు కంటే దేవుడిచ్చేటటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన ఏ రీతిగా స్వస్థపరుస్తారు, ఏ రీతిగా వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అనే విషయాన్ని గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇదిగో దేవుడు స్వస్థపరుస్తున్నారు అనేటువంటి ఆ ఒక్క మాటను చూసి ఇదిగో నాలో స్వస్థత ఉంది, లేకపోతే నేనే వాగ్దాన సంబంధిని, లేకపోతే నేను మరేదో అనేటువంటి మాటను ఉపయోగించి అనేకులను దేవుని చిత్తానికి దూరం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మాట నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట, ఆ వచనాన్నే పూర్తిగా తీసుకుందాం మనం. ఒకసారి నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనాన్ని పూర్తిగా చదివితే, మరియు అహరోను సహోదరియును ప్రవక్తి 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములకు ఏదియో మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రైట్. ఈ మాట ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరిచారన్నట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఈ వచనంలో చివరి మాట. ఆ స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలో ఇదే వచనంలో పైన చెప్తున్నారు. అదేమిటయ్యా అంటే, మొట్టమొదటిగా
నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. నేను ఈ మధ్య కాలంలో ఒక సహోదరి నాకు చెప్తూ, అయ్యా నేను పలానా చోట స్వస్థత జరుగుతుంది అంటే నేను అక్కడికి వెళ్ళానండి, అక్కడ నేను స్వస్థపరుస్తాను అని చెబుతున్నారు, వాగ్దానాల గురించి చెప్తున్నారు, కానీ బైబిల్ గ్రంథం తెరవట్లేదండి. ఒకే ఒక వచనం తీసి ఎంతసేపు నేను అద్భుతాలు చేస్తాననే మాటను చెప్పించి వాక్యం చెప్పట్లేదండి అన్నారు. నేను విమర్శ జోలికి వెళ్ళను కానీ ఇదే మాటను మనం చదువుదాం. పై వచనాలు ఏమంటున్నారు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. మొట్టమొదటి స్వస్థత కొరకు జరగవలసిన పని ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఎక్కడ దొరుకుతుంది యెహోవా వాక్కు? దేవుని గ్రంథము, జీవగ్రంథమైనటువంటి వాక్యాన్ని వినాలి. నువ్వు ఏ రుగ్మతతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా దేవుని వాక్యాన్ని వినటానికి నీ చెవినివ్వాలి. గమనించండి, మనుషుల మాటలు ఇదిగో నేను స్వస్థపరుస్తున్నానని వ్యక్తి చెప్తున్నాడు, కానీ వ్యక్తి మాటలు నమ్మటానికి వీల్లేదట. ప్రభు చెప్తున్నారు, యెహోవా స్వస్థపరిచేవాడు, మనుషులు కాదు సుమి. జాగ్రత్తగా గమనించండి. యెహోవా స్వస్థపరిచేటప్పుడు జరగవలసినటువంటి కార్యక్రమం ఎలా ఉంటుందయ్యా అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. ఎంత చక్కని మాట చూసారా? ఎక్కడైనా నువ్వు స్వస్థతశాలకు వెళ్ళావా? ఎక్కడైనా అద్భుతాలు జరుగుతాయని వెళుతున్నావా? అక్కడికి వెళ్ళిన వెంటనే మొదటిగా యెహోవా వాక్కును బోధించటము, యెహోవా వాక్యం వినటం ప్రారంభమవుతుందా? ఒకవేళ అలా జరగట్లేదు అని అనుకుంటే అక్కడ యెహోవా స్వస్థపరచటలేదు, నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి మాట. ప్రియులారా గమనించండి, యెహోవా వాక్కు ఎక్కడైతే శ్రద్ధగా వింటున్నావో అక్కడ స్వస్థత ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళితే అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ స్ట్రైట్గా వెళ్ళి నాకు 2 నిమిషాల్లో తగ్గిపోవాలి అంటే డాక్టర్ గారు చెప్పేది ఏమిటంటే, అయ్యా మీరు కౌంటర్కి వెళ్ళండి, అక్కడ మీరు ఆ చీట్ రాయించుకోండి, ఆ తర్వాత అవసరమైనటువంటి డయాగ్నోజ్ చేయాలి, ఆ తర్వాత మీకు కొన్ని పరీక్షలు ఉంటాయి, అవి రక్త పరీక్షలు ఉంటాయి, మరొక పరీక్షలు ఉంటాయి, అవి కూడా సరిపడకపోతే అంతకన్నా పెద్ద పరీక్షలు రాస్తారు, వ్యాధి నిర్ధారణ జరగాలి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మీ శరీర స్వభావాన్ని బట్టి అన్నీ అందరికీ చేయలేం. ఇప్పుడు మీకు ఆపరేషన్ చేస్తే బాగుంటుందంటే మంచిదే, కానీ ఆపరేషన్ చేయటానికి మీ శరీరం ఒకవేళ షుగర్ ఉందా, బీపీ ఉందా, అవి నియంత్రణలోనికి తీసుకురావాలి, అవి నియంత్రణలో తీసుకొచ్చాక అప్పుడు వైద్యం చేయాలి, ఇలా చెబుతూ వివరంగా చేస్తారు. అవన్నీ నాకు తెలియదండి, నేను నేరుగా నీ దగ్గరకు వచ్చాను, నాకు స్వస్థత కావాలి అని అన్నట్లయితే, ఇక్కడ యెహోవా అనుగ్రహించేటటువంటి స్వస్థత గురించి మాట్లాడుతూ మొదట యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ప్రియులారా గమనించండి, యెహోవా వాక్కు జీవార్థమైన మాటలు. ఇప్పుడు ఏదైతే మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి వింటున్నామో అవి శ్రద్ధ కలిగిన మాటలు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎంత చక్కని మాట చూసారో. రెండో మాట, మన జీవితము మార్చబడాలట. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఒకవేళ నీకు న్యాయమైనది నువ్వు చేస్తున్నావేమో, ఇతరులకు న్యాయమైంది, ఇతరుల ఇష్టాలు నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, కానీ నీ స్వస్థతకు వెళ్ళటానికి 2వ అడుగు ఎలా వేయాలట? న్యాయమైనది చేసి. ఎంత చక్కని మాట. కనుక నీ జీవితాన్ని మార్చుకోవాలంటున్నారు. చాలామంది బ్రతుకులు మారవు, జీవితాలు మారవు. దేవునికి దృష్టికి న్యాయమైనది చేయటానికి ఇష్టపడదు. ఇతరులకు అన్యాయం చేసేవారుగా ఉండొచ్చు, మోసం చేసేవారుగా ఉండొచ్చు, దేవుని దృష్టికి అన్యాయంగా ప్రవర్తించేవారు. తీర్పు దినాన ప్రభువారు ఒక ఉపమానంలో చెప్తారు కదా, ఏమంటారు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోవుడి అన్నారు. అంటే క్రమము కానిది చేసేవారు, అంటే దేవుని దృష్టికి న్యాయము కానిది చేసేటటువంటి వారు. ఒకవేళ దేవుని దృష్టికి న్యాయం కానిది మన జీవితాల్లో ఉంచుకుని మనం స్వస్థత కొరకు ప్రార్థించటము న్యాయసమ్మతమేనా? ఆలోచన చేయండి. ఒకవేళ దైవజనుడు అయితే, ఇదిగో ఒక రోగి, ఒక బలహీనము కలిగిన వ్యక్తి నీ యొద్దకు ప్రార్థించటానికి వచ్చినప్పుడు, ప్రార్థన కొరకు వచ్చినప్పుడు అతను నువ్వు సరిచేస్తున్నావా? జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది ఈ నమూనాను అనుసరించట్లేదు. దేవుని దృష్టికి న్యాయమైనది చేయకపోతే స్వస్థత ఎందుకు నువ్వు ఆశిస్తున్నావని చెప్పగలిగిన ధైర్యం ఎవరికైనా ఉంటుందా? వాక్యం చెప్తుంది, ఆయన వాక్కును శ్రద్ధగా విన్న తర్వాత ఆ వాక్య ప్రకారంగా నీకు తెలుస్తుంది ఆయన దృష్టికి న్యాయమైనదేమిటో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా ఆలోచించాలో, ఏ రీతిగా చూడాలో, ఏ రీతిగా వినాలో, ఇవన్నీ కూడా ఆ న్యాయసమ్మతమైన ఆజ్ఞలు నీకు తెలియపరచబడిన తర్వాత అప్పుడు న్యాయయుక్తంగా నువ్వు తెలియపరుస్తుంది. ఉదాహరణకి నువ్వేదైనా ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళావు,
ఆ ప్రాంతంలో ఉన్న చట్టాలు తెలియకుండా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, తర్వాత ఆ సదరు దేశంలో ఆ పోలీస్ అధికారులకి, అయ్యా ఈ డ్రైవింగ్లో నాకు తెలియదండి, మా దేశంలో మా ఊళ్ళో ఎలా ఉంటుంది, మా ఊళ్ళో మేము ఎలా జీవిస్తాం, ఇక్కడ మాకు తెలియదంటే కుదరదు. ఎందుకంటే ఆ నమూనా నువ్వు తెలుసుకోవాలి. అలాగా దేవుని వాక్యము శ్రద్ధగా వింటే ఏ రీతిగా న్యాయమైనది చేయాలో మనకు తెలుస్తుంది. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆజ్ఞ తెలిస్తే కదండి మనం విధేయత చూపించేది. స్వస్థత కొరకు ప్రభువా ఇదిగో నీ ఆజ్ఞకు నేను విధేయుడవుతున్నాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వారి జీవితాల్లో స్వస్థత కొరకు కనిపెట్టేవారు ఏ రీతిగా అయినా నా జీవితంలో స్వస్థత పొందితే చాలు అనేటువంటి ఆలోచన తప్పించి అందుకొరకైనటువంటి మార్పుకు సిద్ధంగా లేకపోతారు. ప్రభువారు ఇదిగో అనేక మంది స్వస్థపరిచారు. పాపంలో పట్టబడిన స్త్రీని స్వస్థపరిచి ఆమె పాపములను క్షమించి అంటున్నారు, ఇక మీదట పాపము చేయకు కదా, ఇక మీదట పాపము చేయకు. ఈరోజు ఎంతమంది వారి పాపంలోనే బ్రతుకుతూ అయా మాకు స్వస్థత ఇస్తే ఇంకా పాపం చేస్తాం. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, తాగే వ్యక్తి అనారోగ్యాన్ని పాడైపోయి లివర్ పాడైపోయింది, మరొకటి అయిపోయింది, ఇక బ్రతకడానికి చెప్తున్నారనుకో, అప్పుడు స్వస్థత కావాలని ప్రార్థన చేస్తే ఎందుకు నీకు స్వస్థత? నీతిగా బ్రతకడానిక, లేకపోతే నీ లివర్ బాగైతే మళ్ళీ తాగడానిక? నీ దగ్గర ఒక స్పష్టత ఉందా? నువ్వు స్వస్థపరిచి నీ దేవునికి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు స్వస్థపరిచి యెహోవా నిన్ను అడుగుతున్నాడు, నీ ఆరోగ్యము దేని కొరకు? ఈరోజు చాలా మంది మరణ పడక మీద ఉన్నవారు, అనేక మంది అనారోగ్యంతో ఉండేటటువంటి వారు, అయా ఇదిగో నేను ఈ బలహీనతలో ఉన్నాను, ప్రభుతో మాట్లాడావా? ప్రభువా నీ ఆజ్ఞలు నేను నెరవేర్చలేదేమో, ఇక మీదట ఈ నా శరీరాన్ని నీ ఆజ్ఞకు లోబడి జీవించటానికి నేను సిద్ధపరుస్తున్నానని. లేదు ప్రభువా, నా శరీరాన్ని గనక మరలా నాకు గనక ఇచ్చినట్లయితే, ఆరోగ్యాన్ని ఇస్తే ఈ శరీరంతో నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, మరలా మోసాలు చేస్తాను, అన్యాయం చేస్తాను, పాపం చేస్తాను ఈ శరీరంతో అని అడిగితే స్వస్థపరిచి యెహోవా నీకు స్వస్థత అనుగ్రహించటానికి ఇష్టపడతారా? నీ హృదయంలో ఉన్న భావాన్ని నీ ప్రభుకు చెప్పావా? దేవుని వాక్కును ఆలకించావా? ఇప్పటి వరకు ఈ భూమి మీద ఈ శరీరాన్ని దేవుడు కలగచేసినప్పుడు ఈ శరీరము దేవుని మహిమ కొరకని నువ్వు గమనించావా? ప్రియులారా, అది దీర్ఘకాలిక సమస్య కావచ్చు, మరొకటే కావచ్చు. ఎప్పుడైనా కూడా దేవుని చిత్తంలో మనము ఆయన చిత్తాన్ని కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ప్రపంచము సువార్తీకరణ జరుగుతున్నటువంటి కాలంలో పూర్వం ఇంగ్లాండ్ దేశంలో ఒక అనారోగ్యంతో ఉండేటువంటి కుమారుడు విషయంలో తల్లి చేసిన ప్రార్థన, దేవా నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, పుట్టుకతో అనారోగ్యం ఉంది, మార్చు ప్రభువా, నా కుమారుడు మార్చితే నీ సేవకై ప్రతిష్ఠిస్తానయ్యా, నీ సేవలో నేను నడిపిస్తాను. అనతి కాలంలోనే ఆ చిన్న బిడ్డ స్వస్థత పొందాడు. తర్వాత కాలంలో ఆ ఖండాలను సువార్తతో రగిలించగలిగినటువంటి గొప్ప దైవజనుడయ్యాడు. అంటే తల్లి తన కుమారుని ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తానికి లోపరచటానికి ప్రయత్నించింది. అయా ఇదిగో నా కుమారుని బాగు చేస్తే కట్నం ఎక్కువ వస్తుంది, నా కుమారుని బాగు చేస్తే వ్యాపారం చేసుకుంటాడని ఆ తల్లి ప్రార్థన చేయలేదు. ఈరోజు దేవుని చిత్తంలో దేవుని మహిమ కొరకైనటువంటి శరీరాలు, ఒకసారి మనం స్వస్థతను గురించి కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే, ఈ శరీరం అనేది ఎప్పుడైతే అనారోగ్యాన్ని బారిపడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి, దేవా ఈ శరీరాన్ని నీ మహిమ కొరకై ఇచ్చావు కదా, ఈ మహిమ కొరకైనటువంటి శరీరము, దీవెనకరంగా ఉండవలసిన శరీరము ఇలా బలహీనపడుతున్నప్పుడు, ఇలా కాయిలా పడుతున్నప్పుడు, నన్ను స్వస్థపరచుమని నేను అడుగుతున్నప్పుడు శరీర స్వభావాన్ని నేను ఎరిగి ఉన్నానా? ఎందుకొరకు ఈ శరీరము, ఎందుకొరకు ఈ యొక్క స్వస్థత? దావీదు గారు అంటారు కదా, సజీవులే కదయా నిన్ను స్తుతించెదరు, మన్ను నిన్ను స్తుతించదు కదా. అంటే దావీదు గారి యొక్క భావం ఏమిటంటే, అయా నేను మరణిస్తే మన్నుగా మారిపోతే స్తుతి ఎక్కడిది? నేను జీవిస్తే నేను స్తుతిస్తాను, నేను జీవిస్తే నీకు మహిమకరంగా ఉంటాను. ఎంత చక్కని ప్రార్థన చూసారా? ఈరోజు ప్రార్థనలో స్వస్థతను గురించి అవగాహన లేకుండా చేస్తున్నారేమో. జాగ్రత్త. ఎక్కడైతే యెహోవా వాక్కు వినబడుతుందో అక్కడే స్వస్థత శీఘ్రముగా ఉంటుంది. ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల, ఎంత చక్కని మాట చూడండి, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, అయా ఇదిగో నీ వాక్కును విన్నానయ్యా, ఇదిగో నైనా మీ దృష్టికి న్యాయమైంది ఏంటో నేను తెలుసుకున్నానయ్యా, మీ వాక్కుకు విధేయులవుతున్నానయ్యా, కట్టడలు అనుసరించి నేను నడుస్తున్నాను. ఈ చక్కని మాట చెప్పాక తర్వాత అంటున్నారు, ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగంలో ఏది నీకు రానియను. ప్రియులారా గమనించండి, స్వస్థత కొరకు ముందుగా వెళ్ళవలసినటువంటి ఆ మార్గం, ఆ మెట్లేంటో చూస్తున్నాం కదా. నేరుగా చాలామంది ఇవన్నీ మాకు తెలియదండి, నేను చాలామందికి వ్యతిరేకం అవుతూ ఉంటాను. నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ప్రార్థన చేయండి, నేను వెళ్ళిపోతాను.
నాకు ప్రార్థన చేయండి, నా నెత్తి మీద చేసి ప్రార్థన చేయండి, నేను వెళ్ళిపోతాను, చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్తూ ఉంటాను, అయ్యా అలాగైతే స్వస్థత రాదు. నువ్వు వెళ్ళి కూర్చుని దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే యెహోవా వాక్కు శ్రద్ధగా విన్న ఎడల, ఎంత చక్కగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావో, స్వస్థత కొరకు నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నావు. పై మెరుగుల్లో, లోకంలో ఉండేటువంటి పోకడల్లో, అబద్ధ బోధల్లో లోకం పరిగెడుతుంది ప్రియులరా. స్వస్థత కొరకు జరగవలసినటువంటి పని ఏమిటయ్యా అన్నట్లయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, జీవగ్రంథాన్ని తీయాలి, లేఖనాలను పరిశీలించాలి, పరిశోధించాలి. ఎందుకొరకంటే ఆయన దృష్టికి న్యాయమైనది ఏమిటో అలాంటి జీవితం కొరకైనటువంటి మన జీవితాలను సిద్ధపరచాలి. మనం అనుకుందాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏం నమ్ముతున్నావు నువ్వు? ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరచబోతున్నావయ్యా, స్వస్థపడినటువంటి శరీరముతో నీ మహిమ కొరకు జీవించాలనుకుంటున్నాను, నీ సాక్షిగా జీవించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. చాలామంది సాక్ష్యం అంటే ఒకటేమిటయ్యా అంటే, ఇదిగో నేను ఒకప్పుడు బలహీనంగా ఉన్నాను, పలానా రోగంతో బాధపడ్డాను, ఇప్పుడు ఆ రోగం నుంచి నేను బయటపడ్డాను, మంచిది, దేవునికి స్తోత్రం, అదొక సాక్ష్యం. అయితే ఇక ముఖ్యమైన సాక్ష్యం ఏమిటంటే, ఒకప్పుడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి నేను ప్రభు కొరకు నడుస్తున్నాను, గొప్ప సాక్ష్యం. ఒకప్పుడు మాట్లాడలేనటువంటి వ్యక్తిని ప్రభుని నా నాలుకతో స్తుతిస్తున్నాను, ఇది గొప్ప సాక్ష్యం. కుంటివాడు గంతులు వేసినట్టుగా మనం చూస్తున్నాం, పుట్టి గుడ్డివాడు చూపు చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ దేవుని మహిమ కొరకైనటువంటివి. ఈరోజు చాలామంది వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరిస్తే నీకు ఎంత ఇస్తాను, అప్పుడు తర్వాత ఏం చేస్తావయ్యా నువ్వు స్వస్థత పొందాక? నా పని నాదే, నా పాపం నాదే, నా లోకం నాదే, నా వ్యాపారం నాదే, నా జీవితం నాదే. మరి స్వస్థపడిన తర్వాత స్వస్థతనిచ్చే దేవుని కొరకు ఏం చేస్తావు? ఈరోజు మధ్యలో ఉన్న వ్యక్తులు, నీకు స్వస్థత వస్తే నాకేమిస్తావు? స్వస్థపరిచినటువంటి ఆ సదరు బోధకుడో మరొకరో ఏదో ఒక ఆశించి లబ్ధి పొందుతున్నాడు, మంచిదే. అయితే స్వస్థతను అనుగ్రహించి యెహోవాను నేనే అంటున్నారు. స్వస్థత అనుగ్రహించే పాస్టర్ నేనే అని ఎవరికి ఇవ్వలేదు దేవుడు ఇక్కడ అధికారాన్ని. ఎందుకంటే ప్రార్థించేవారు, ప్రార్థనాపూర్వకంగా నడిపించేవారు, దేవుని చిత్తాన్ని బయలుపరిచేవారే ఉంటారు. కానీ స్వస్థత ఆయిందే, అక్కడి నుంచి రావాల్సిందే. ఆమోదం ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద దగ్గర నుంచి రావాలి, మనుషుల దగ్గర నుంచి రాదు. దేవుని యొద్ద నుంచి స్వస్థత వచ్చేటప్పుడు ఇప్పుడు ఒప్పందం ఎవరితోని? మధ్యలో ఉన్న వ్యక్తితోనా, స్వస్థత ఇచ్చే వ్యక్తితోనా? గమనించండి, స్వస్థత ఇచ్చే వ్యక్తితో ఇప్పుడు నీవు ఒప్పందం పడాలి. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నప్పుడు ఆయనకేమివ్వగలవు నువ్వు? ఆయన ఏం ఆశిస్తున్నారు? నిజమైనటువంటి ఆరాధికుడిగా మారబోతున్నావా? అయ్యా ఇప్పటి వరకు ఇష్టానుసారంగా జీవించానయ్యా, మానవ శరీరంలో ఉండటం ఏమిటో, ఇదిగో ఈ శరీరము సమయము విలువ ఏమిటో, జీవం విలువ ఏమిటో తెలుసుకున్నాను గనుక ఈ అనారోగ్యంలో ఇక మీదట సమయము నిరర్ధకము చేయనయ్యా, అన్యాయముగా నడుచుకోను, అక్రమంగా నడుచుకోను, అయా మీ దృష్టికి న్యాయమైనది చేయటానికి ప్రయత్నిస్తాను, మీ కట్టడలు వింటానయ్యా, మీ కట్టడల ప్రకారముగా అనుసరించి నడుచుకుంటాను. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడిలో చూడాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఈయన నడవలేని వ్యక్తి అండి, ఇప్పుడు ప్రభు కొరకు నడుస్తున్నాడు. ఒకప్పుడు చూపు చూడలేని వ్యక్తి అండి, ఇప్పుడు జీవగ్రంథంలో ఆ లేఖనాలను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ప్రభు దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. ఇందుకొరకు కదా మనం కంటి గురించి ప్రార్థిస్తున్నాం. మరలా ఈ కంటితో నేను పాపాన్ని చూడాలి, లోకాన్ని చూడాలని ఆశపడుతున్నావా? అందుకొరకే ప్రభువుని అడుగుతున్నావా? నిన్ను స్వస్థపరచువాడు వ్యక్తులు కాదు, నిన్ను స్వస్థపరచువాడును నేనే, యెహోవానైన నేనే అంటున్నారు. నీ ఒప్పందము దేవునితో ఉన్నప్పుడు ప్రార్థించేటప్పుడు, ప్రభువా ఇదిగో దేవా నన్ను స్వస్థపరుస్తున్నావు గనక ఈ శరీరాన్ని సజీవ యాగముగా నేను సమర్పించాలనుకుంటున్నాను. రోమీయులకు రాయబడిన పత్రికలో అంటున్నారు కదా, మీ అవయవములు నీతి సాధకాలుగా, ఏ అవయవము గాయపరచబడిందో, ఏ అవయవము స్వస్థత లేకుండా ఉందో, ఏ అవయవంతో కృంగిపోతున్నావో ఆ అవయవాన్ని నీతి సాధకంగా నువ్వు మార్చడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు స్వస్థపరిచి యెహోవాని నేనే. ఒకవేళ ఇదిగో దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని తాకినట్లయితే, అయా నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనంలో అయా చాలా స్వస్థత గురించి చాలా చక్కని మాట తెలియపరిచారు నాయన. నేను నమ్ముతున్నాను నాయన, ఇక మీదట స్వస్థత నీవే అని నేను నమ్ముతున్నాను. వ్యక్తులు కాదయ్యా, మనుషులు కాదయ్యా, స్వస్థత నీలో ఉంది నాయన. స్వస్థత నువ్వు అనుగ్రహిస్తున్నావు గనక నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను. నా జీవితాన్ని మహిమకరంగా సాక్షిగా, అంటే ఈరోజు గాయం పొందినవాడు గాయం మాన్యని చూపించటము, అంగ విహీనుడిగా ఉన్నటువంటి వాడు
అంగవైకల్యం కలిగిన వాడు అది పొందుకున్నట్టుగాను ఇలా మనం చూస్తున్నప్పుడు అది మరలా పొందుకోవటం కాదు, కానీ ఇదిగో ఇందుకొరకైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇదిగో నా శరీరంలో నా చెయ్యి ఒకప్పుడు బాగులేదు, కానీ ఇది బాగుపడితే నీతి సాధకంగా మార్చబడుతుంది. అయ్యా ఇదిగో నా శరీరంలో ఏ అవయవము బలహీనంగా ఉందో నీతి సాధకంగా మార్చబడాలి. అదే సాక్ష్యం. దేవుని స్తుతించేటువంటి చేతులు, దేవుని కొరకు నడిచేటటువంటి పాదాలు, మహిమ కొరకైనటువంటి శరీరము, ఇలా చక్కగా నీ శరీరాన్ని సజీవ యాగముగా అర్పించుకునటానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ శరీరం ఎంత మహిమకరంగా ఉంటుంది. ప్రియులరా, ఈ మాటలు యథార్థమైన మాటలు, జీవగ్రంథంలోని మాటలు, సొంత మాటలు కాదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారేమో, దేవుని వాక్యానికి దూరం చేస్తున్నారేమో, దేవుని చిత్తానికి దూరం చేస్తున్నారేమో, పరిశీలించండి దేవుని వాక్యాన్ని. స్వస్థత మీకు శీఘ్రముగా దయచేయునుగాక. ప్రియులరా, ఈ అంశాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం. ఈ యొక్క వాక్యం మీ హృదయాన్ని తాకినట్లయితే అనేకులతో ఈ వాక్యాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో నైనా స్థిరపరచండి. అవునైనా సత్యాన్ని గమనించే ప్రజలుగా ఉండడానికి కృప దయచేయండి. అయ్యా ఇదిగో నైనా స్వస్థత మీలో కలుగుతుందని మేము నమ్ముచున్నాం. స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నారు. అవునైనా మీ వాక్కును శ్రద్ధగా విని గైకొని జీవించి ఆజ్ఞకు కట్టడలకు గైకొని మీ చిత్తానుసారంగా జీవించటానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. వాక్యమైన బిడ్డలో ఎవరు బలహీనలో, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు వ్యాధి బాధల్లో ఉన్నారు, ఎవరు గాయపడి ఉన్నారు, ఎవరు ఆసుపత్రిలో ఉన్నారు, విడుదల కలగచేయండి. వాటికంటే ముందు మీ వాక్కును శ్రద్ధగా వినే భాగ్యాన్ని దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.